నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయవాడలో విపక్షాలు, తర్వాత కొంతమంది ప్రజా సంఘాల నేతలు, కొంత పొలిటికల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రశ్న రావణ్ అరెస్టుకు వ్యతిరేకంగా, అలానే ఉపా చట్టు రద్దు సంఘం పేరుతో రద్దుకు పోరాటం చేసే ఒక కమిటీగా. సో ఈ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు గారు, తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు, మాజీ డీజీపీ, అంటే ఆయన ఎంత గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకి ఎంత కృషి చేశారో తెలుసు, బహిరంగ సత్యమే అదంతా కూడా. సో ఆయన్ని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం. అయితే ఇప్పుడు వైసీపీ నేత రాంబాబు గారు ఆయన కలిసి ఒకే వేదిక పంచుకోవటం, తర్వాత ఇద్దరు కలిసి రావణ్ అరెస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడటం, దీన్ని అంతా ఎట్లా చూస్తారు? అంటే నాకు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మీడియా కవరేజ్ చేసిన పద్ధతి. ఓకే. అంటే వాంటెడ్గా అంటే తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తోంది దీన్ని అనేది వాళ్ళ అంతరంగంలోకి వెళ్ళటం కోసం మనకున్న ఏకైక మార్గం వాళ్ళ మాధ్యమమే. కాబట్టి వాళ్ళ మాధ్యమాల్లో ఇది రిపోర్ట్ అయిన పద్ధతి, వాళ్ళు పెట్టిన హెడ్డింగ్స్, అంటే కవరేజ్కి అలాంటి హెడ్డింగ్స్ పెట్టడం అనేది చాలా వింతైనటువంటి విషయం. ఈ రౌండ్ టేబుల్ తంత్రం అన్నారు దాన్ని, రౌండ్ టేబుల్ రాజకీయం అన్నారు. దాంతోపాటు రాముడి మంత్రం రావణుడి తంత్రం అన్నారు. అంటే అవతలోడు చేసేది తంత్రము, వీళ్ళు చేసేది మంత్రము. మంత్రానికి ఒక పవిత్రత ఉంటుందండి, తంత్రానికి ఒక నెగిటివిటీ ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తున్నది ఒక నెగిటివ్ ప్రోగ్రాము అని వీళ్ళు డిసైడ్ చేసేసి వార్త రాసేశారు. ఇది రాధాకృష్ణ గారు కొత్త పలుకు అనే పేరుతో రాసుకోవచ్చు, తప్పులేదు. అలాగే ఇంకెవరైనా తెలుగుదేశానుకూలురో లేకపోతే ఇంకెవరైనా ఒక పర్సన్ పేరుతో, బలానా సుబ్బారావు, బలానా వెంకట్రావు అనే పేరుతో అచ్చు అయితే ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ రౌండ్ టేబుల్ని కవర్, అక్కడ పేర్లు ఏమి లేకుండా ఆ రౌండ్ టేబుల్ని మీరు కవర్ చేసి రాసినటువంటి ఒక వార్తని ఇలా రాయటం అనేది విచిత్రమైనటువంటి విషయం. ఈ హెడ్డింగ్ పెట్టడం అంటే వాంటెడ్గా మీరు టార్గెట్ చేసి, అలాగే వాళ్ళ ఛానల్లో కూడా ఎవరైతే ఆ డిస్కషన్ని హోస్ట్ చేస్తారో ఆయనే గొడ్డలి పార్టీ అని మొదలు పెడతాడు. ఇది తప్పు. అంటే ఇది మీడియాని మిస్యూజ్ చేయటమే. దీని మీద కూడా నిజమే అలాంటి సందర్భం వచ్చింది అని మాట్లాడగలరు వాళ్ళు. నేను ఇలా అన్నాను కాబట్టి దీనికి కౌంటర్ వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా నాకు తెలుసు. ఇలాంటి సందర్భం వచ్చింది, దుష్ట శక్తులన్నీ సమీకృతమై ఒక సమాజంలో మంచిని చంపేయటం కోసం భూతాలన్నీ ఒకటైపోయి చేస్తున్నప్పుడు మీడియా అని మనం నిబంధనలు అనేటువంటి సంఖ్యలు తెంచుకుని మంచి వైపు నిలబడాల్సినటువంటి ఒక పరమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం మేము గొడ్డల పార్టీ అంటాం అని మాట్లాడగల సమర్థులు వాళ్ళు. సో అది లేకపోయినా ఈ ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకుని వాడుకోవచ్చు, తప్పేం లేదు దానిలో. కాబట్టి ఇలా ప్యాంపర్ చేయటం అనేది దగ్గర నుంచి చూస్తే ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోందో మనకు అర్థమైపోతుంది. నిన్న జరిగిన రౌండ్ టేబుల్ మొత్తం కూడా చాలా స్పష్టంగా ఉపా చట్టాన్ని మిస్యూజ్ చేశారు, అడ్డగోలుగా వాడుతున్నారు. నల్ల చట్టాలను మిస్యూజ్ చేయటం అనేది ఇందిరాగాంధీ గారి రోజుల నుంచి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి రోజుల్లో కూడా జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు ఆ ఏరియాలో, తర్వాత రాజీవ్ గాంధీ గారి పాలనలో కూడా జరిగింది. టాడా మిస్యూజ్ అవటం మనం చూసాం. ప్రివెంటివ్ డిటెన్షన్ పేరుతో ఎమర్జెన్సీలో అనేక మందిని లోపలికి తోయటం మనం చూసాం. నాసా కింద లోపలేయటం చూసాం, మీసాల కింద లోపల వేసిన వాళ్ళని చూసాం. ఇలా నల్ల చట్టాల పేరుతో జనాల్ని జైళ్లలో కుక్కి వాళ్ళని బయటకు వచ్చే అవకాశాలు లేకుండా చేయగలగటం అనేది కొత్త ప్రాక్టీస్ ఏం కాదు, తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళు కాదు. రామారావు గారి టైంలో కూడా ఇలాంటి చట్టాలు ప్రయోగించి లోపలికి తోయటం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకి వ్యతిరేకంగా, తన కూటమికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇలాంటి కేసులు పెట్టి లోపలేస్తామని చెప్తున్నారు. నిజానికి దేశ అంతర్గత భద్రతకి ప్రమాదకరంగా మారారు అనేది ఎస్టాబ్లిష్ కావాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతకంటే ఇదే ఉంది, అంటే రాజద్రోహము అన్న టోన్లో వెళ్తున్నారు. ఈ మధ్య రఘురామకృష్ణరాజు గారు ఎక్కడో మాట్లాడాడు,
రాజద్రోహం అనే కేసు పెట్టారు నా మీద గతంలో అని. సరే, రాజద్రోహం అప్పుడు రాజుతో గొడవ ఉంది కాబట్టి నీకు రాజద్రోహం. అసలు ఆ చట్టమే లేదు కదా సార్ ఇప్పుడు. ఆ చట్టం లేదు, అది రద్దయింది, అది రద్దు చేశారు. కానీ ఈయన దాన్ని అట్రాక్ట్ చేసి మాట్లాడాడు. కాబట్టి ఈ ధోరణిలో పెడుతున్నారు వాళ్ళు. ఉపా అనేది ఇప్పుడు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే దేశ అంతర్గత భద్రతకి ముప్పు వాటిల్లినట్టేనా అని మీడియాతో మాట్లాడించడం. వాళ్ళు మాట్లాడట్లేదు నేరుగా. నిన్న ఆ సమావేశానికి హాజరైన వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి పిలిపించింది అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి ఎవరెవరితో ఎంతసేపు నవ్వుతూ మాట్లాడారు, ఎవరి పక్కన కూర్చున్నారు దాకా డీటెయిల్స్ వాళ్ళు ప్రపంచానికి పంపిణీ చేశారు. ఎవరి టీ ఎవరు తాగారు, ఎవరికి టీ సరఫరా చేశారు కూడా రాశారు. ఇవి కూడా రాశారు సార్. ఓకే. అంటే ఒకవైపు టీడీపీ అబ్సల్యూట్ సైలెన్స్ ఈ విషయంలో, రావణ్ విషయంలో. లోకేష్ కానీ చంద్రబాబు కానీ టీడీపీ ఏ నేత కూడా ఒక్క చిన్న స్టేట్మెంట్. చంద్రబాబు మాట్లాడాడు, చంద్రబాబు చోట మాట్లాడాడు. రాముణ్ణి, హిందూ దేవీ దేవతలని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకుంటారా? కానీ రావణ్ అనే పేరు తీసుకురాలేదు. ఇప్పుడు బచ్చలపల్లి జోసెఫ్ ఈ అంశాన్ని అయితే తీసుకురాలేదు. తీసుకురాలేదు, కానీ ఆయన ప్రస్తావన చేశాడు. అది కనెక్ట్ అయ్యే పద్ధతిలో చెప్పాడు ఆయన. సివియర్ యాక్షన్స్ ఉంటాయి, మేము జైల్లో వేస్తాము, మేము ఎవరిని ఉపేక్షించము, లూజ్గా వదలము అని కూడా చెప్పాడు ఆయన. వార్నింగ్ ఇచ్చాడు ఆయన స్టైల్లో. అయితే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ప్రతిదీ రావణ్ కేసుకు సంబంధించిన ప్రతిదీ జగన్కి చుట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. నిన్న రౌండ్ టేబుల్ యాక్చువల్గా మిస్యూజ్ అవుతోంది అనే దాని మీద మీ ఇష్టం వచ్చినట్టుగా, అంటే అవతలని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక యాక్ట్ పెట్టేసి యాక్ట్ని జస్టిఫై చేయడానికి మీ ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్లు తయారు చేసి సాక్ష్యాలను వండి కోర్టుల ముందు వడ్డించేటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఇది వ్యవహరించవలసిన, మీకు రాజ్యాంగం ఎలా వ్యవహరించాలని చెప్పిందో దానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని ప్రభుత్వానికి చెప్పడం కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ అది. నిజమే, ఆయన రాముడినే క్రిటిసైజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ గారినే తిట్టాడు. దానికి అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయి, అవి పెట్టుకుని లోపలయ్యొచ్చు. అదే ఏబి వెంకటేశ్వరరావు గారి గొడవ. మీరు ఎందుకు దీన్ని పెట్టి దీన్ని జస్టిఫై చేయడానికి ఇంకేదో కసరత్తులు ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రభుత్వ ప్రతిష్టకి ఇబ్బందికరంగా మారుతుంది కదా, ఆ స్పృహ ఎందుకు లేదు మీకు అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రతివారు నల్ల చట్టాల పేరుతో, ఇప్పుడు రావణ్ అరెస్ట్ అనేది రావణ్ అరెస్ట్గా చూడలేదు, నేను కూడా చూడలేదు. ప్రభుత్వ వ్యతిరేక గొంతులో ఉన్న వారందరికీ మాట్లాడాలి అనుకుంటున్న వాళ్ళందరి గొంతుల్లోనూ భయం, ఒక వెలక్కాయ, పచ్చి వెలక్కాయ పడింది గొంతులు అంటారు కదా, అలా పచ్చి వెలక్కాయ లాగా ఒక భయాన్ని పడేయటం కోసం ఈ అరెస్టుని నడుపుతున్నారు. కాబట్టి దీన్ని దిగమింగి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేది ఫీడ్ ఇవ్వాలి. ఇప్పుడు జనాలకు ఆ భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించటం కోసం ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ అది. ఈ రౌండ్ టేబుల్లు కొనసాగుతాయి. అది విజయవాడలో జరిగింది, గుంటూరులో జరుగుతుంది 1 or 2 daysలో. ఇది నెమ్మదిగా రాయలసీమకి మొదలవుతుంది. ఇది వైసీపీ చేస్తున్న కార్యక్రమం అయితే కాదు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగేశ్వర్ గారిని వెనకాల వైసీపీ ఉందన్నారు, తర్వాత తెలంగాణలో యాక్టివిస్టులు వెనకాల వైసీపీ ఉందంటున్నారు, రావణ్ వెనకాల వైసీపీ ఉందంటారు, తులసి చందు, ఇప్పుడు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా కొత్తగా ఈ ఫోల్డ్లో కలిపేశారు, వైసీపీ ఫోల్డ్లో. సో ప్రపంచంలో ఏది ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి వైసీపీయే కారణం అనే పద్ధతిలో వాళ్ళ మాటలు ఉన్నాయి. సో అంటే ఇంకా అంటే తట్టుకోలేని పరిస్థితి ఉందా? అంటే ప్రభుత్వానికి ఎవరైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు, మేము అతీతం కదా, అంటే మేమేం తప్పులు చేయట్లేదు కదా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉందా వాళ్ళల్లో? అంటే ప్రజలందరూ మా వెనకున్నారు, మా వ్యతిరేకులు కొంతమంది ఉన్నారు, 10 మంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు. ఈ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళని వాళ్ళు ఫండ్ చేస్తున్నారు అని ఒక చిన్న నెరేటివ్లోకి తీసుకొచ్చేస్తే బాగుంటుంది
ఒక చిన్న గ్రూప్ మాకు వ్యతిరేకంగా ఉంది అని ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటున్నారు వాళ్ళు. ఈ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల కోసం చేస్తున్నారు చేస్తుంది ఉత్తగా అని, చేయట్లేదు. అంతకుమించి వేరే ఏం లేదు. ఇక్కడ పెద్ద ఇష్యూస్ ఏం లేవు. మొత్తం ప్రపంచం మనతోనే ఉంది, మనతోనే ఉంది అనే భావన. మనం ఇంకొక 50 ఏళ్ళు అధికారంలో ఉంటాం అనే భరోసా కల్పిస్తూ అవతల వాళ్ళు క్రైస్తవులు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు పడేసి వీళ్ళందరినీ కొనేసి చేస్తున్నారు. ఆర్గానిక్గానే మనకు బలం ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అందుకని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ప్రపంచానికి, లేదంటే వాళ్ళే భ్రమంలో ఉన్నారంటారా? లేదు లేదు, వాళ్ళ క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది, మనకు వ్యతిరేకత ఉంది. ప్రపంచానికి ఏం ఆలోచించుకోవాలో వీళ్ళే డైరెక్ట్ చేస్తారు. ఓకే. ఆ డైరెక్షన్ ఇవ్వడం కోసం ఈ తిప్పలు. ఓకే. అందుకని వాళ్ళు దీన్ని కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇది రావణ అరెస్టుకి వ్యతిరేకంగా కాదు, ఓకే. ఉపా మిస్యూజ్కి. ఇప్పుడు వరవరరావు గారి మీద కూడా ఉపా పెట్టాల్సిన అవసరం లేదు. లేదు. సాయిబాబా మీద కూడా ఉపా పెట్టాల్సిన అవసరం లేదు. విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ గారి మీద పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళందరి మీద బైండ్ చేయటం కోసం పెట్టారు అంతే. ఆ బైండింగ్ ప్రోగ్రాంలో భాగమే ఇతని మీద కూడా పెట్టారు. కాబట్టి ఈ ఉపాకి వ్యతిరేకంగా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళు కలిసి వచ్చి ఈ ఉద్యమం చేయటం ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి నియంతృత్వ ధోరణులని ప్రపంచానికి అర్థం చేయించాలి. ఓకే. అది చేయించటం ద్వారా వాళ్ళని భయపెట్టగలగాలి. అది మాత్రమే వాళ్ళలో చలనం తీసుకొస్తుంది కదా, తప్ప ఇంకేం చేసినా అయ్యే పని కాదు అది. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, ఆయన వెనకాల మోహరించినటువంటి మీడియా కూడా చిన్న చితక కాదు. చాలా భారీ అనుభవాలతో ఉన్నటువంటి రాటుదేలిన సైన్యం ఉంది అక్కడ. అందుకని కొంచెం కాన్షియస్గా, కొంచెం కాంక్రీట్గా, ఆర్గనైజ్డ్గా కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.